నెంబర్ 1 గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు చాలా కొద్ది మంది మాత్రమే పూజారులు ఇతర కులాల వాళ్ళు ఉన్నారని చెప్పి పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పి నిన్న మందకృష్ణ మాదిక్ గారు చెప్పారు. చాలా మంది దళితులు ముఖ్యంగా మీరు చెప్పాల్సుకుంటే 60 దశకంలో మా మదర్ శ్రీ టిఎన్ సదాలక్ష్మి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిడిగా ఉండేది. అప్పుడే ఆమె యాదగిరిగుట్టలో దళితులకి ట్రైనింగ్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళని పూజారులుగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే బెదిరింపులు వచ్చాయి, చంపేస్తామన్నారు. ఆయన కూడా వెరవలేదు. కానీ ఆమె కళ నెరవేరింది. రీసెంట్గా మీరు కనుక గమనిస్తే ఎంతమంది పూజారులు అంటే 800 మంది ఆంధ్ర ప్రాంతంలో మొన్న దళిత పూజారులు వాళ్ళందరూ వీధుల వెంట మొత్తం వాళ్ళు తిరిగి వాళ్ళు ఒక ప్రొసెషన్ లాగా తిరిగారు. 800 మంది పూజారులు. సో పేటెంట్ రైట్స్ అన్నది లేనే లేవు. కొలన్పాకలో తనకు కూడా తెలిసి ఉంటుంది బహుశా నులక చెందేలని ఈ రోజు కాదు 11వ శతాబ్దం నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు పూజారులుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది మీరు కనుక గమనిస్తే చిన్న జిఆర్ సాంప్రదాయంలో 2 జిఆర్లు దళితులు. గాలి వినోద్ కుమార్ గారికి బహుశా తెలియదు. 2 జిఆర్లు దళితులు. సో రామానుజాచార్యులు వారు మాలదాసరి మాదిగదాసరి అన్ని 2 వర్గాలను ఆయన స్టార్ట్ చేసి వాళ్ళని పూజారిగా స్టార్ట్ చేశారు. చాలా మటుకు దళితుల్లో అప్పుడు వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళు దళిత పూజారులుగా మాలదాసరులు మాల కులంలో, మాదిగదాసరులు మాదిగ కులంలో వాళ్ళు పూజలు నిర్వహించేటువంటి వాళ్ళు. ఈ రోజు ఇప్పుడు మీరు కనుక గమనిస్తే కేవలం పూజారులే కాదు, పీఠాధిపతి. మీరు ఇందాక చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి గురించి చెప్పారు. వాళ్ళు ఒక వినూత్నమైన పోరాటం చేస్తున్నారు, దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన మునివాహన సేవని చేశారు. దళితుల్ని టెంపుల్లోకి రాణిస్తలేరంటే ఈ రోజు కాదు, మునివాహన సేవ జరిగింది ఈ రోజు కాదు. చిలుకూరు బాలాజీ గారు ఫస్ట్ టైం చేసింది కాదు. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉదంతాన్ని మళ్ళీ ఆయన దాన్ని పునరుద్ఘాటించారు. ఆయన ఒక దళితుల్ని ఆదిత్య పరాశ్రీ అని ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. ఆయన ఒక పీఠానికి అధిపతి. అక్కడ దాన్ని అంబాత్రాయ క్షేత్రం అంటారు. దానికి పీఠానికి అధిపతి ఆయన. చక్కటి వేద పారంగతుడు. ఆయన మాదిగవాడు. అది అందరికీ ఓపెన్ గా తెలుసు. అట్లాగే మాతంగి పీఠం అని చెప్పి మొన్ననే స్టార్ట్ చేశాం గుంటూరులో. అక్కడ ఒక 10 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది. మాతంగ పీఠం అని చెప్పేసి రవీంద్ర స్వామీజీ అని చెప్పేసి ఆయన మాతంగి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇదంతా తెలియకుండా కాలం మారిపోయిన తర్వాత కూడా నిన్న మందకృష్ణ గారు కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడుతూ పేటెంట్ రైట్స్ వాళ్ళకే ఉన్నాయా అంటే, ఇప్పుడు ఇంత వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ బ్రాహ్మణులు కానీ ఎవరు వ్యతిరేకించట్లేదే. వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఎవరు ఇచ్చింటారు? గాలి వినోద్ కుమార్ మీరు గమనించాలి. ఈ 800 మందికి కానీ లేకపోతే ఇతరులకు అందరికి కానీ ట్రైనింగ్ ఎవరు ఇచ్చుంటారు? మరి వాళ్ళకందరికీ బ్రాహ్మణులే కదా ఇచ్చుంటారు. వాళ్ళందరూ వేదాంగ పారంగతులు అయిన తర్వాతనే కదా ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా గమనించాలి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.